ఏంటంటే ఇప్పుడు ఈ చాలా మంది విపరీతంగా ఒకటి ఏంటంటే ఏదైనా చెప్పడానికి మనం వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒక సమస్య ఇట్లా ఉంది, ఇట్లా ఏర్పడింది భూమి, పలానా ఇట్లా జరిగింది అని చెప్పినప్పుడు, సో అంతకుముందు ఏం జరిగింది అని చెప్తారు. అది ఏ మిలియన్ కా నుంచి భూమి ఇవన్నీ ఏర్పడ్డాయి ఒక కణం నుంచి గానీ, లేకపోతే ఇంకేదైనా సంథింగ్ అంటే అది ఎట్లా ఏర్పడింది అని అడుగుతారు. అది అది చివరిగా ఏదైతే వస్తుందో అదే దేవుడు అంటారు ఇప్పుడు. సో ఈ విధమైన ఒక మొండి వాదన పెట్టుకుంటున్నారు. ఆ వాళ్ళే ఈ విధమైన ప్రశ్నలు అడుగుతున్నారు. దీనికి మరి ఏమంటారో తెలియదు. అది సింపుల్ అండి. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి. దేవుడిని ఎవరు తయారు చేశారు? సింపుల్ మళ్ళీ రిపీట్ చేయటమే. వాళ్ళు అదే క్వశ్చన్, వాళ్ళ క్వశ్చన్స్ అన్నీ వ్యాలిడే. ఇప్పుడు మనం చూసాము, మనం మనం పుట్టగానే చుట్టుపక్కలన్నీ చూస్తున్నాం. ఇల్లు ఎవరు తయారు చేశారంటే ఒక ఆయన కన్స్ట్రక్ట్ చేశాడు, మనం కొనుక్కున్నాం. ఓకే, ఆన్సర్ వచ్చింది. కొండలు గుట్టలు ఉన్నాయి, ఆకాశం ఉంది. నిరాకారుడు అంట. వినండి, స్వయ ఇదే కదా సీక్వెన్స్. చుట్టుపక్కల చూసాము, ఉమ్. కొండలు గుట్టలు ఎవరు తయారు చేశారు? ఏమో అవి న్యాచురల్ గానే ఫామ్ అయ్యాయి. ఓకే, న్యాచురల్ గా ఎలా ఫామ్ అయ్యాయి? ఎర్త్ ఎలా ఫామ్ అయింది అని అడుగుతారు. అగో సో అండ్ సో అక్రిషన్ వల్ల ఏంటి హెవీ బొంబార్డ్మెంట్ పీరియడ్ వల్ల గోల్డెన్ రాక్స్ వచ్చి అన్ని కలిసి ఒక ప్లానెట్ గా తయారైంది, అది కూల్ డౌన్ అయ్యి ఇలా అయిందని మీరు చెప్పడానికి చాలా కష్టపడ్డారు సైన్స్ అంతా ఉపయోగించి. వాళ్ళు అది ఏ వినరు, అది ఏ సౌండ్ వినట్లేదు, ఎందుకంటే వాడి మైండ్ లో నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉంది. ఓకే, ఆ మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది అంటారు. మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే స్టార్ ఫార్మేషన్ టైంలో సన్ ఎక్స్ప్లోడ్ అయ్యి ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చినప్పుడు ఒకసారి ఫ్యూజన్ రియాక్షన్ స్టార్ట్ అయినప్పుడు మీరు ఇంత పొడుగు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఓకే, సన్ ఫార్మేషన్ గురించి, దాని నుంచి వచ్చిన ఇది ఆడ మైండ్ లో ఆల్రెడీ నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉంది. సన్ ఎవరు తయారు చేశారు అంటే హైడ్రోజన్ గ్రావిటీని. అయితే హైడ్రోజన్ ఎక్కడి నుంచి తయారైంది అంటే హైడ్రోజన్ ఇస్ బేసెస్ట్ ఎలిమెంట్ అని మీరు మొదలెడతారు. మీరు వాడేదో ఇంట్రెస్టింగ్ అడుగుతున్నాడు అనుకుని మీరు మొదలెడతారు. ఆడ మైండ్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఉంది, దేవుడిని ఎక్కడ పెట్టాలని వెయిట్ చేస్తున్నాడు వాడు. మీరు ఏ క్వశ్చన్ అయితే ఆన్సర్ చెప్పలేను అని అంటారో అదిగో చూసావా వెనక దేవుడు దాక్కున్నాడు అంటారు. ఇది ఫస్ట్ నుంచి చూస్తుందేనండి. ఇదే ఇప్పుడు కాదు, 500-600 సంవత్సరాల క్రితం నుంచి, అంటే 500 కాదులేండి, ఆల్మోస్ట్ 3000 సంవత్సరాలు గ్రీకుల సివిలైజేషన్ కాడ నుంచి 2500 ఇయర్స్ నుంచి సేమ్ స్టోరీ, ఎక్కడా తేడా లేదు. దేవుడు ఎక్కడున్నాడు అంటే కొండల మీద ఉన్నాడు అని కొన్నాళ్ళు అన్నారండి. కొండల మీదకి ఎక్కి చూడటం అలవాటైంది. ఏది ఇక్కడ దేవుడు లేడేంటి అనగానే దేవుడు ఇక్కడ లేడబ్బా ఆకాశంలో ఉన్నాడు అని. ఎప్పుడైతే టెలిస్కోప్ కనిపెట్టామో చూపించి ఏది దేవుడు ఏడున్నాడు చూపి అంటే, అవునా ఎత్తితే కనపట్లేదా అంటే దేవుడు కనపడ్డుగా, నిరాకారుడు కదా, కనపడ్డు కదా అన్నారు. నిరాకారుడు కనపడ్డు, మరి నీకెట్ట తెలుసురా ఉన్నాడు అని. ఉన్నాడు, నువ్వు నమ్మాలంతే, ఉన్నాడు. చెప్పు ఎక్కడున్నాడు మరి చూపించు నాకు, పలానా పలానా ప్రదేశంలో ఉన్నాడు, పలానా కాంతి సంవత్సరాలకు దూరంలో ఉన్నాడని చెప్పు. మేము ఆడికి టెలిస్కోప్ పెడతాం కదా, కొత్త టెలిస్కోప్లు చాలా వచ్చాయి. ఆడి చేస్తే దేవుడు అక్కడ ఏమున్నాడు, అక్కడ ఏం ప్లానెట్ ఉంది, అక్కడ ఏం చేస్తున్నారు, దేవతలు ఏం చేస్తున్నారు చూస్తాం కదా కనీసం. డెఫినెట్లీ అన్న. అదే అన్నప్పుడు దేవుణ్ణి క్వశ్చన్ చేయకూడదు. దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు, అది విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే అది అనుభూతి అనేది ఉంటది. అది లాజిక్ వెతకూడదు అంటారు అందులో. మరి లాజిక్ వెతకూడదు, అలాగే సైన్స్ చూపించమని చెప్తున్నారు. దానికి కూడా ఆన్సర్ ఇచ్చేద్దాం. ఓకే, ఏ దేవుడిని నమ్మమంటావు చెప్పాలి ఫస్ట్, ఎందుకంటే చాలా మంది చాలా ప్రపోజల్స్ ఇచ్చారు. ఓకే, నాకు దగ్గరగా ఉన్న దేవుడిని తీసుకోమంటావా, లేకపోతే ఎక్కడి నుంచి ఎడారి నుంచి వచ్చిన దేవుడిని తీసుకోమంటావా? అట్లా అన్నప్పుడు ఏమంటారంటే దేవుడు అనేది అనేక రూపాల్లో ఉండొచ్చు, కానీ వాళ్ళు కొలుస్తుండొచ్చు. దేవుడు అనేవాడు ఒకరే అని. మరి అట్లయితే ఇంకో దేవుడిని పూజిస్తే నెప్పులు పడి వస్తారు ఎందుకు? ఇప్పుడు ఒకడు క్రైస్తవ దేవుడిని నా దేవుడు అనుకుంటారు. దేవుడు అనేక రూపాయలు ఆడు ఇంకో రూపంలో ఉన్నాడు, ఆడు పూజించుకుంటాడు. ఆడి మాన నన్ను వదిలేయచ్చు కదా. వీళ్ళేమో శివలింగాన్ని పూజిస్తుంటారు, శివలింగం పట్టుకుని ఆరాధిస్తుంటారు. ఇంకొకడు అంటాడు, ఆడు చేతులు పైకెత్తుతుంటాడు, వాడికి విగ్రహం కనపడదు. రోజుకి 5 సార్లు అరిస్తే తప్ప వాళ్ళ అల్లా కనపడి సావదు, చెవిటోడు. మరి అది ఇంకొక అవతారం అనుకుని వదిలేయచ్చు కదా. సర్లే వాడు ఇంకో రకంగా పూజించుకుంటున్నాడు, దేవుడు అందరికి ఒకటే, సబ్కా మాలిక్ ఏక్ అని చెప్పేసి ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఇప్పుడు మనల్ని ఒప్పించాలనుకోండి, ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఎథిస్టులను ఒప్పించాలి, ఒప్పుకోవడానికి సిద్ధం రా భయ్, నువ్వు చెప్పావు కదా ఒక దేవుడిని నమ్ముకో, నమ్మితే ఇదేంటి నాకు అన్ని శుభాలు జరుగుతాయి అన్నావు కదా, నమ్మటానికి సిద్ధం. ఏ దేవుడిని నమ్మంటావు చెప్పు. ఇలాగే క్వశ్చన్ వేయాలండి. ఏ దేవుడు నన్ను నమ్మంటావు చెప్పు, ఫలానా దేవుడు అని. పోనీ ఆ దేవుడు చరిత్ర నీకు ఎట్ట తెలిసింది అంటే, అగో ఫలానా పుస్తకంలో. ఆడేవుడో ఎక్కడి నుంచో తీసుకొచ్చిన పుస్తకం, అది నిజమని నీకు ఎట్ట తెలుసు? ఎడారిలో ఏదో సొమ్మసిల్లిపోయి ఏం చేయాలో తెలియక ఒంట్లు కాసుకునే సన్నాసులు అందరూ కూర్చొని రాసుకున్నారు అది. అంతేనా? వీళ్ళు అసలు చదవరు, ఏదో 2-3 విషయాలు తీసుకొచ్చిన వాటి మీదనే ఇట్లా డిబేట్ చేయాలని చూస్తారు అనమాట.
చాలా మంది దబాయి ఇట్లే అవుతుంది. ఎప్పుడైతే ఈ క్వెషన్‌లు పడతాయో టక్కున ఆళ్ళ నోరు మూతపడిపోద్దండి. ఆళ్ళకి ఆన్సర్‌లు ఉండనప్పుడు వెంటనే "ఏయ్! కళ్ళు మూసుకొని నమ్మాలి, ప్రశ్నించకూడదని." ప్రశ్నించకూడదని హుహు. నువ్వెవడు చెప్పడానికి? దేవుడు నాకు నోరిచ్చాడు గదా! మాట్లాడడానికి. నీ దేవుడు నువ్వు ఏదైతే దేవుడైతే నమ్ముతున్నావో ఆ దేవుడు నాకు సృష్టించాడు గదా! నోరిచ్చి సృష్టించాడు. బుర్రుంది. బుర్రతో ఆలోచించమని జెప్పాడు. నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు అడుగుతున్నా జెప్పు ఏ దేవుడిని నమ్మమంటావు? అంతే. మరి రీసెంట్‌గా ఒక ఫేస్‌బుక్ పోస్ట్ చూసానన్న. ఒక వ్యక్తి 1500 సంవత్సరాలు హిమాలయాల్లో ఒక సాధువు బతికాడు అంటే అది ప్రశ్న అనేది వేయరు. అసలు ఏదో మొక్కే సింబల్స్ గాని, అదని ఇదని విపరీతమైన దాదాపు 3000 మందన్న. అందులో ఒక్క నెగెటివ్ అంటే ఐ మీన్ ప్రశ్నించే విధంగా ఒక కామెంట్ లేదు. ఇప్పుడు, ఇప్పుడు అదేమి పక్క గ్రహంలో జరగట్లేదు గదా! ఆ ఎదవ ఒక హ్మ్. బక్క పీనుగులాగా ఒక తిక్కనొకడు చుంచెలకలాగా ఉంటాడులెండి. ఆడి ఫోటో పెట్టుకొని హ్మ్. చేశారు. నేను జూసాను. ఆ పోస్ట్ చూసాను. హ్మ్. అయితే ఇవేం పక్క గ్రహంలో లేదు. మనమేం 1000 ఏళ్ల క్రితం లేం గదా! ప్రతి ఒక్కడి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది గదా! ఆ సన్నాసిని ఫోటో తీయొచ్చు కదా! వీడియో తీయొచ్చు కదా! హ్మ్. ఆ! ఈడెందుకు చెప్పాల్సొచ్చింది? 1500 ఏళ్ల క్రితం, 300 ఏళ్ల క్రితం బతికున్న సాధువుని నేను జూసాను. మరి చూస్తున్నప్పుడు ఏం జేస్తున్నావు? ఏం బీకుతున్నావు అక్కడ చేరి? ప్రతి చేతిలో ఎదవ దగ్గర ఫోనుంటది. ఆఖరికి ఆ సన్నాసుల దగ్గర కూడా ఫోనుంటది. సన్నాసుల యెస్. దగ్గర ఫోన్ యాసిడ్. లేకపోతే వీడియోలు ఎట్ట తీస్తారు? వీడియోస్‌లు తీసి ఛానెల్స్‌లో పెట్టి ఎలా ప్రమోట్ చేసుకుంటారు? అఘోరాలంటారు. అఘోరాలు ఒంటి మొల మీద ఏసుకోవడానికి గుడ్డుండదు గానీ, ఒక్కొక్కడి దగ్గర ఫోన్లుంటాయి. హ్మ్. ఆ! ఇప్పుడు పోనీ, పోనీ సపోజ్ వాడి ఒకటి దగ్గర డౌట్ ఫోన్ లేదు అడగండి. సరే. పోనీ, పోనీ క్షమించేద్దాం. ఆడి దగ్గర ఫోన్ లేదు. హ్మ్. ఈడు వచ్చి చెప్పాడు గదా! ఈడొక్కడేనా 1500 సంవత్సరాల నుంచి ఆ యోగి అక్కడికొస్తా ఉండంటే ఈడొక్కడేనా చూసింది? ఇంతమంది చూస్తే ఎంతమంది కెమెరాలు పట్టుకొని పోవాలి అక్కడికి? ఆ! దమ్మిడి జ్ఞానం ఉన్న ఏ ఎదవైనా అడగాల్సిన క్వెషన్స్ ఇవేనండి. బేసిక్ అంటే బేసిక్ క్వెషన్స్. ఏం జేస్తున్నారు? ఇదే మొదటి హ్మ్. సంవత్సరం వాడొచ్చింది. ఆడు 1500 ఏళ్ల క్రితం బతికున్నాడు. 1500 ఏళ్ల క్రితం బతికున్నాడు అంటే, వాడు మొఘల్ ఇన్వేషన్స్ చూసాడు. ఆహ్, బ్రిటిషర్స్‌ల రాక చూసాడు. అలాంటోళ్ళు ఆడొక్కడే బతికున్నాడా? ఇంకా చాలా మందున్నారా? చాలా మందుంటే ఆళ్ళేం బీకుతున్నారు? పిరికి అదేనా. పందల్లా ఓ దాక్కుంటున్నారు. పిరికి పందల్లాగా ఇలా హరిద్వార్‌లోని ఇదేంటి ఇట్లా గంగా తీరాల్లోని దాక్కుని కూర్చున్నారు. అలాంటి ఎదవల వల్ల మనం నేర్చుకునేదేంటి? అలాంటి పిరికి పందలు మనకేం అది నేర్పిస్తారు? ఆడు బతికుంటే ఎంత? సస్తే ఎంత? ఆడి వల్ల మనకేంటి ఉపయోగం? అదేనా ఇంతకు ముందుల ఒక అబ్బాయి వచ్చి ఇదే అడిగాడు. అంతమంది మన ఇప్పుడు కుంభమేళా అప్పుడు జరిగినప్పుడు అంతమంది వీళ్ళు వాళ్ళ పేరేం అఘోరాలన్నారు గదా! వాళ్ళొస్తారు గదా! మరి మిగతా టైంలో వాళ్ళు కనిపియరు. ఎక్కడికెళ్తారు అని అడిగిండు. నేను సడెన్‌గా ఏం చాలా సింపుల్ చెప్పానంటే ఆన్సర్. ఓహ్! అవునా? చెప్పండి. చెప్పండి. సడెన్‌గా ఏం చెప్పానంటే అందులో కొంతమందే ఉండొచ్చు. కొంతమంది సాధారణ జనజీవనంలో కలిసిపోయి వాళ్ళు గూడా మనలాగే ఉండి ఏదో వేషం వేసుకోవచ్చేమో ఒకవేళ కదా! అని అడిగానంతే. అది నిజమో అది కాదో కాదండి. తెలీదన్నమాట. అది హ్మ్. కాదండి విషయం. రివర్స్ అన్నమాట యాక్చువల్లీ. రైట్. ఆ! మామూలుగా జనాలుగానే ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఒక రిలీజ్ కావాలి. ఓకే. ప్రతి దేశంలోని ఇలాంటి కల్చర్స్ ఇలాంటి ఫెస్టివల్స్ ఏవో ఉంటాయండి. హాలోవీన్ అని ఒకటి చేసేసాను. ఇంకా అమెరికా. జపాన్‌లోనే ఒక ఒక దేశం అది ఇందులో సౌత్ అమెరికాలోనే ఒక కల్చర్ ఉంటది. వెనిజులాలో అనుకుంటా. డే ఆఫ్ ద డెడ్ అని. అంటే మొహానికి రంగులేసుకునో, లేకపోతే వాళ్ళని ఇంకొక రకంగానో చేసుకొని చేసేవాళ్ళు. ఇలాంటి దాన్నేమంటారు? ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ ప్రతి చోట ఉంది. కాకపోతే మనోళ్ళు మాత్రమే ఈ కల్చరల్ యాక్టివిటీని దీనికొక దైవత్వం ఏర్పాటు చేసి నాగసాధువులు ఎక్కడి నుంచో వస్తారని చెప్పుకునేంత బుర్ర తక్కువతనం మనోళ్ళ దగ్గరే ఉంటది. మామూలు హ్మ్. మనుషులేనండి. బయట వాళ్ళు వీళ్ళు మన ఊర్లో ఉన్న యాపారం చేసుకునేవాళ్ళు, లేకపోతే అటు ఇటు తిరిగేవాళ్ళే. వాళ్ళే ట్రైనెక్కి మొత్తం అంతా మందగా ట్రైనెక్కి, ట్రైన్‌లో కూర్చొని మొత్తం అందరూ ఈ బూడిద రాసుకొని డైరెక్ట్‌గా ట్రైన్‌లోంచి దిగుతారు. లేదా, అదేనా? అట్లా లేదా హ్మ్. లేదా ఆ తటం దగ్గరికెళ్ళి గంగా తటం దగ్గరికెళ్ళేసేసిన తర్వాత లోపలికెళ్ళి బూడిద రాసుకొని బయటకొస్తారు. ఇదేదో పెద్ద ఇదన్నట్టు దీన్నేదో మ్యాజిక్కు లేకపోతే ఏదో మహిమ అన్నట్టు ఎదవ కటింగ్‌లు ఇవ్వటం. ఈ ఎదవ కటింగ్‌లు ఇచ్చేవాళ్ళని ఏమనట్లేదండి. ఆ ఎదవ కటింగ్ ఇస్తున్నాడు బానే ఉంది. ఇనే వెధవలున్నారు చూసారా? వీడియో చూసే సన్నాసులు నోరెళ్ళబెట్టుకొని చూసి, ఆ! అవును. వాళ్ళ దగ్గర మహిముంది అనుకుంటారు చూసారా? వాళ్ళని తిట్టాలి ఫస్ట్. బుర్ర తక్కువ యాహ్! వెధవలండి. హౌ కెన్ యూ నాట్ ఫాలో దెమ్? ఇన్ని వీడియోలున్నాయి. ప్రతి ఒక్క సెలబ్రిటీ వెనక ఒక పని 10, 15 మంది రిపోర్టర్స్ అన్ని ఏరియాలో కాపు కాసుకునుంటారు. ఆళ్ళెక్కడ దొరుకుతారా అని. ఒక 10 మంది యాహ్! ఈ బుర్ర తక్కువ బూడిద సన్నాసుల దగ్గర 10 మంది కూర్చోలేరా? ఆడెక్కడికి పోతున్నాడో కనిపెట్టరా? ఆడి తర్వాత ఏం చేస్తాడో కనిపెట్టు. వాడి రియల్ స్టోరీ కనిపెట్టంటే స్టింగ్ ఆపరేషన్‌లు ఎవడు చేయలేడా? ఆ! నిజమే అదైతే. రైట్.
ఓకే అన్న మరి. రైట్ సార్ అయితే. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ.